హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీ చిక్కుడు గింజల కర్రీ. చూసేయండి వీడియో. మీకోసం ఒక చిన్న కథ. ఒక హ్యాండిక్యాప్టర్ అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడేదంట. వాళ్ళ నాన్నగారు బాగా తాగి తిట్టేవారు. వారింట్లో 5గురు సంతానం. ఈ అమ్మాయి చిన్నది. కానీ ఆ అమ్మాయి పొలం పనులు చేసుకుని చాలా సరదాగా ఉండేదంట. 4 అక్కా చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. అక్కలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఈ అమ్మాయి కూడా పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఒక అబ్బాయికి ఈమె నచ్చటంతో హ్యాండిక్యాప్టర్ అయినా పర్వాలేదు, చేసుకుంటాను అని చెప్పారంట. అలాగే పెళ్లి జరిగిపోయింది. కొన్ని నెలల తర్వాత ఈ అబ్బాయి సరిగ్గా చూసుకోవడం లేదు. అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చి పోవడం అలా జరుగుతూ ఉండేయంట. అలా 2-3 సార్లు ప్రెగ్నెంట్ పోయిందంట. 4వ నెల ప్రెగ్నెంట్ పోయిందంట. ఈమెకి నొప్పి తట్టుకోలేక నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళవా అని బతిమలాడిందంట. నేను తీసుకువెళ్ళను, ప్రెగ్నెంట్ పోయింది కదా, నేను ఎందుకు తీసుకెళ్ళాలని పెద్దగా గొడవ చేశారంట. అలా కొన్ని రోజులకి ఆ అమ్మాయి చనిపోయిందంట. చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి పక్కన ఇంటికి వేరే ప్రెగ్నెంట్ ఆవిడ వచ్చిందంట. ప్రెగ్నెంట్ ఆవిడకి చనిపోయిన ఆవిడ రోజూ కనిపించేదంట. చాలా రోజులకి ఈవిడికి అర్థం కాలేదంట. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి చనిపోయిందని. మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వాళ్ళ హస్బెండ్కి చెప్పిందంట. ఏమీ కాదు, నీ భ్రమ అన్నారంట. చనిపోయిన ఆవిడ ఈవిడికి దయ్యంలా పట్టిందంట. చనిపోయిన వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి బట్టలు ఉతకటం చేసేది. వాళ్ళ అమ్మ, ఎవరమ్మా నీవు అని అడిగిందంట. నేను నీకు తెలియదా, నేను మీ అమ్మాయిని కదా అని చెప్పిందంట. ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ ఆయన వచ్చి, మీ అమ్మాయి రోజు నా వైఫ్కి కనిపిస్తుందంట అని నాకు చెప్పింది. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. దయ్యం పట్టిన ఆవిడ గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏమైంది అని అడిగారు. వీళ్ళని చూపించి వీళ్ళ పేర్లు చెప్పు అని వాళ్ళు అడిగారు. పేర్లన్నీ కరెక్ట్గానే చెప్పింది. వాళ్ళ అమ్మ, నీకు ఏం కావాలి అని అడిగింది. నాకు ఈ అమ్మాయి కావాలి అని చెప్పిందంట. వాళ్ళ అమ్మ, నువ్వు చనిపోయావు, ఈ అమ్మాయి వేరే అమ్మాయి అని చెప్పిందంట. నేను ఈవిడని తీసుకువెళ్ళిపోతాను అని చెప్పిందంట. వాళ్ళ అమ్మ గట్టిగా కొట్టిందంట. అంతే, కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఆ ఆత్మ ఎవరికీ కనిపించలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ నచ్చింది కదా? ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి 4 కొబ్బరి ముక్కలు, 4 జీడిపప్పు ముక్కలు, ఒక టమాటా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాణీ పెట్టుకుని 4 గరిటెలు ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని తిప్పుకోవాలి. కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముదిరిన చిక్కుడుకాయ గింజలను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని వేగిన ఉల్లిపాయలలో వేసి ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత తీసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గే వరకు వెయిట్ చేయాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా 1 అర టీ స్పూన్, కారం రుచికి తగినంత, గింజలకు మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి.
జీడిపప్పు, కొబ్బరి, టమాటా ఇంతకుముందు నూరిన పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి. మళ్ళీ ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. మిక్సీ కడుక్కొని తగినంత వాటరు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ కూర చపాతీలో వేసి కలుపుకు తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీ మెత్తగా ఎలా రావాలో నేను చెప్పలేదు, కానీ మీకు మెత్తగా ఎలా రావాలో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు మెత్తగా ఎలా రావాలో సపరేట్గా వీడియో చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూసినందుకు వీడియో.